ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో 2 సినిమాలు చేసింది శృతి హాసన్. ఇప్పుడు రీసెంట్ గా కాటమరాయుడు సినిమాల సాఫ్ట్ క్యారెక్టర్ అమ్మాయిలక మస్త్ యాక్ట్ చేసింది. ఇక శృతి హాసన్ ఏం చేసినా క్రేజే బై. ఇక ఏం చేసినా అందరు చూస్తారు. ఇప్పుడు ఏం చేస్తుందో ఎరికేనా? ఇక కాటమరాయుడు సినిమా గట్లా రిలీజ్ అయిందో లేదో నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతుంది. ఇక మస్తు కష్టపడుతుంది. శృతి హాసన్ కి హార్డ్ వర్కర్ అని పేరు కూడా ఉన్నది బై. గామె సంఘమిత్ర అనే సినిమాల గదే సి సుందర్ డైరెక్షన్ లా సంఘమిత్ర అనే సినిమా వస్తుంది. గా సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుందంట. గా సినిమా కోసము శృతి హాసన్ గిట్లా మస్తు ఫైట్లు చేయాలంట. ఇప్పుడు శృతి హాసన్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఇక జిమ్ కి పోతుంది, ఫైటింగ్ క్లాసెస్ కి పోతుంది, మస్తు ట్రైన్ అప్ అవుతుంది. ఇక గీ సినిమా గురించి మస్తు కాంప్లిమెంట్స్ వస్తున్నాయి బై. గీ సినిమాలో శృతి హాసన్ చేసే రోలు ఇప్పటి వరకు ఆమె ఎప్పుడు చేయలే. ఇక గీ సినిమా శృతి హాసన్ కి మంచి పేరు తీసుకొస్తుంది. ఆమె టాప్ హీరోయిన్ అయిపోతుంది టాలీవుడ్ లా అని అంటున్నారు. ఇక ఈ సినిమా మొత్తం చారిత్రక నేపథ్యంలో నడుస్తుందంట. అందుకోసానికి మస్తు ఫైటింగ్ సీన్స్ ఉంటాయి. ఇక శృతి హాసన్ బి మస్తు ఫైటింగ్ చేస్తుంది. ఇక ఈ ముచ్చటే శృతి హాసన్ ట్విట్టర్ లో చెప్తుందంట. ఇక ఆమె ప్రాక్టీస్ చేస్తుంది కదా ఫైటింగ్ అవన్నీ, గవి బి వీడియోలు తీసి ట్విట్టర్ లో పెడుతుందట. ఇక శృతి హాసన్ ఫ్యాన్స్ మస్తు ఖుషి అన్నట్లు ట్విట్టర్ లా శృతి హాసన్ ఒక రేంజ్ కి అవుతుంది. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు ఏఆర్ రెహమాన్ అన్నట్లు. ఇక జయం రవి, ఆర్య వీళ్ళిద్దరు బి ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారంట. ఇంత మంచి కాంబినేషన్లు వస్తున్న ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.